నువ్వు తప్పుడు పనులు చేసి ఎవరైనా న్యూసెన్స్ చేస్తారు. పర్ఫెక్ట్ ఉంటే ఎవరు న్యూసెన్స్ చేయరు. నువ్వు గ్రామంలో కొలతకు వస్తానన్నా వారం రోజుల ముందే చెప్తామన్నాడు మండల సర్వే. నువ్వు అనుకోకుండా పోయి కొలతలు తీసుకొని వచ్చి ఇష్టసారంగా ఎక్కిస్తే అది ఎవరిని అడగాల? గ్రామ ప్రజలు గ్రామ ప్రజలకు హక్కు ఉంటుంది కదా ఎస్సీ వాళ్ళకి. నీ ఇష్టసారంగా కొలుచుకొని వచ్చి నీ ఇష్టసారంగా పచ్చిమిర్చి తీసుకుని వెళ్ళి ఓన్లీ పొలం ఉన్న అధికారులు తీసుకుని పోయి కొలుచుకొని వస్తే గ్రామంలో ఉన్న పెద్దలు ఏం చేయాలా, గ్రామంలో ఉన్న ప్రజలు ఏం కావాలా? మీరు ఒకటి మీ పనులు చేసుకుని పోతే యూత్లో నాశనమైన పర్వాలేదా? మాట ఆ కాఫీలు ఇవ్వండి మేము ఇచ్చిన కాఫీలు ఇవ్వు, మీరు ఇచ్చిన సర్వే మాకు ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం. ఒక్కొక్కటి తీసుకుని మీ ప్రకారంగా నువ్వు ఇచ్చి ఇట్లా దాన్ని ఎట్లా చూసుకోవాలి? కొలతలలో ఎకర 90 సెంట్లు ఇచ్చినది, ఎకర 90 సెంట్లలో కూడా 6 సెంట్లు శ్మశానంలో కూడా దాంట్లో పొలం లేక కలిపేసి ఎవరిని అడగాలి? 6 సెంట్లు శ్మశానం ఉందన్నాడు, సరే 6 సెంట్లు పక్కకి తీయండి అంటే కూడా లేదు. డైరెక్ట్ వచ్చిన పట్టాలేక శ్మశానం కూడా కలిపేసినాడు. దాన్ని ఎవరు అడగాల? అడిగితే విస్తీర్ణం కనీసం అంటే ఈ ఇయర్లో ఈ విస్తీర్ణం ఉంది, ఈ ఇయర్లో ఈ విస్తీర్ణం ఉంది, ప్రింట్ అనేది తీసేయాలి కదా. తర్వాత ఏం చేస్తాడు? మీరు డిస్కషన్ చేసుకుని మా దగ్గరికి రాండి, మేము అప్పుడు చేస్తామని. అంతలోపల సంతకాలు మేము పెట్టినట్టు ఎక్కడ రిపోర్ట్ పంపిస్తాడు పై అధికారులకి. మేము సంతకాలు పెట్టినట్టు రిపోర్ట్ పంపించినట్టు మాకు ఇవ్వండి. అవి సంతకాలు ఎవడెవడు పెట్టినాడో ఆ రిపోర్ట్ కూడా ఇవ్వండి, మేము దాన్ని బట్టి ఫాలో అవుతాం. శ్మశానం ఉందో లేదో ఇప్పుడు ఉందని వాళ్ళు పెట్టారంటున్నారు కదా, పెట్టిన వాళ్ళ సంతకాలు ఇవ్వాలి కదా, మేము వెళ్ళిపోతాం. దానిని బట్టి మేము మాట్లాడతాం. ఇప్పుడు మాకు ఒక నోటీస్ పంపించినాడు, నోటీసు పంపించిన వ్యక్తులే ఇవాళ సంతకాలు పెట్టి సరే క్లోజ్ చేయండి సార్ అని. క్లోజ్ చేయండి అంటే సంతకాలు మేము పెట్టకుండానే ఎట్లా క్లోజ్ చేస్తాడు ఆయన? సార్ ఏది చెప్తున్నావు సార్? మేము అడిగిన దానికి నువ్వు మళ్ళీ దానికి బదులు చెప్పకుండానే ఏది చెప్తున్నావు? బంగారు గీతాలు వజ్రాలు బయట తరిపేరు. మేము అడిగిన దానికి ఏం చెప్తున్నా, ఎకర 90 సెంట్లలో శ్మశానంతో సహా దాంట్లోకే వెళ్ళేసి నువ్వు ఎకర 90 సెంట్లు శ్మశానం ఎక్కడ 50 ఉంది. శ్మశానం దాంట్లోకి దుబ్బేసిన చుట్టుకొత్త గురించి 6 సెంట్లు పక్కకు రావాలా. 6 సెంట్లలో ఎక్కడ పోయిన 6 సెంట్లు, ఎకర 90 సెంట్లు లేక 6 సెంట్లు పోయింది కదా, ఎవరిని అడగాలది? ఎకర 90 సెంట్లలో 6 సెంట్లు తీసేసి ఎకర 80 సెంట్లు 20 సెంట్లు 10 సెంట్లు చూపించాలి కదా. ఆ రిపోర్టు ఏ విధంగా ఈ విధంగా కొలిచినాము, ఈ విధంగా చూసినాము, ఈ విధంగా ఉందని రిపోర్ట్ చెప్పు. ఆ రిపోర్ట్ తీసుకొని వెళ్ళిపోతాం. వివరించిన అవసరం ఉందన్నా. ఇప్పుడు నేను ఒక మంచి అర్జీ పంపించినానంటే ఆ అర్జీ సంతకం పెడితేనే కదా రిపోర్ట్ తీసుకెళ్ళేది. నీతో కూడా పెట్టుకోవాలని మాకే పని ఉంది. నువ్వు క్లియర్ చేసి మీ దగ్గర కూడా రా. నాది ఆవలరెడ్డి గ్రామము, డోన్ మండలము. గత ఎంఆర్ఓకి అర్జీ ఇవ్వడం వల్ల 45 సెంట్లు అని కనపరిచినది. కానీ మండల సర్వే వచ్చి సర్వే కొలతలలో 6 సెంట్లు మాత్రమే చూపించి ఎంఆర్ఓని కూడా గోల్మాల్ చేసి, గత ఎంఆర్ఓని గోల్మాల్ చేసి పూర్తిగా నిర్లక్ష్యం చేసి అతను ఆధీనంలో తీసుకొని గ్రామ ప్రజల్ని నమ్మక ద్రోహం చేసి ఇష్టాసారంగా వ్యవహరించుకుంటూ గ్రామంలో ఉన్న ప్రజల్ని, ఎస్సీ కాలనీ ఉన్న ప్రజలనల్లా గోల్మాల్ చేసి అవకతవకలు చేసి ఆయనకు పట్టా ల్యాండ్ల ప్రకారంగా ఎక్కించి జనాలను మోసం చేసి అతను స్వాధీనం చేయించి ఇప్పుడు అసలు లేదు అని కిందికి వస్తున్నారు. ఏమంటాడంటే మీరు ఆల్రెడీ గతంలో సర్వేలో ఉన్నారు, 4 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నారు? సర్వే చేసి మీకు రిపోర్ట్ ఇచ్చారు. గత ప్రభుత్వం హయాంలో ఉన్న పుల్లయ్య సార్ ఉన్నప్పుడు కూడా అర్జీ ఇచ్చాము. పుల్లయ్య సార్ ఎంఆర్ఓ ఉన్నప్పుడు కూడా అర్జీ ఇచ్చాము. సర్వే ఉంది అనుకుంటూ కాలం గడుపుకుంటూ వచ్చారు. ఈ సర్వే మేడం ఎంఆర్ఓ మేడం గత మేడం ట్రాన్స్ఫర్ అయిన మేడంలో 47 సెంట్లు తెలుపు, 47 సెంట్లు తెలుపంగా మండల సర్వే గారు అటుకు వచ్చి కొలతలు తీసుకోగా 6 సెంట్లే తెలిపి ప్రజల్ని మోసం చేసి తప్పుడు దావ పట్టించి తప్పించుకొని వచ్చినాడు.